ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం, జూరాల, నిజాం సాగర్, సింగూర్కు వరద ఉధృతి పెరుగుతోంది. జూరాలకు 1,45,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 1,42,479 క్యూసెక్ల నీటిని వదిలేస్తున్నారు. శ్రీశైలంలో 885 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 880 అడుగులకు నీళ్లు చేరాయి. 1,40,214 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో 77,399 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక నాగార్జున సాగర్ కు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. సాగర్ కు 73,663 క్యూసెక్ల ఫ్లో వస్తుండగా 1,350 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే మరో 4 టీఎంసీలు చేరితే లోయర్ మానేర్ డ్యాం పూర్తిగా నిండనుంది. ఎల్ఎండి నుంచి 6 గేట్లెత్తి 14,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 2,46,800 క్యూసెక్ల నీళ్లు వస్తుండగా 2,69,000 క్యూసెక్లు వదులుతున్నారు. నిజాం సాగర్ కు 1,43,000 క్యూసెక్లు చేరుతుండగా 90,000 క్యూసెక్లు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన మరింత సమాచారం భరత్ అందిస్తారు. భరత్, ప్రాజెక్టుల ఇన్ఫ్లో ఎలా ఉంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బేసిన్లోని ప్రాజెక్టులకు వరుసగా 3వ రోజు కూడా భారీ ప్రవాహాలు వస్తున్నాయి. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు ఒక మోస్తరు ప్రవాహం వస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తుంది ఇది గోదావరి బేసిన్లో మొట్టమొదట రాష్ట్రంలో ప్రారంభమయ్యే ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్టు. మంజీరా నీటి ఆధారంగా, మంజీరా నది ఆధారంగా దీనికి ప్రవాహం ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇది దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీని కెపాసిటీ దాదాపు 30 టీఎంసీలు. 30 టీఎంసీలకు గాను ఆల్రెడీ ప్రస్తుతం దీనిలో 28 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీనికి ఇన్ఫ్లో ప్రస్తుతం 85,300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. మొన్నటి వరకు కూడా 1,50,000 క్యూసెక్ల వరకు ఉంది. అయితే కొద్దిగా ఇన్ఫ్లో తగ్గి ప్రస్తుతం 85,300 క్యూసెక్కులు నీటి ప్రవాహం సింగూరు ప్రాజెక్టుకు పైనుంచి కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ వస్తోంది. అయితే దీనిలో కేవలం ఇంకా 1.5 టీఎంసీ మాత్రమే నీటి నిల్వ చేసే అవకాశం ఉంది. 85,000 క్యూసెక్లు అంటే దాదాపు 8 టీఎంసీల వరకు ప్రవాహం వస్తుంది. అయితే అంత నిల్వ చేసే అవకాశం లేదు కాబట్టి దీని నుంచి దాదాపు 73,000 క్యూసెక్కుల్ని కిందికి వదులుతున్నారు. అంటే 7 టీఎంసీల వరకు నీటిని దీన్ని దాదాపు కిందికి వదులుతున్నారు. 24 అవర్స్ కంటిన్యూస్గా ఇదే ప్రవాహం ఉంటే ఈ దాదాపు 7 టీఎంసీలతో సమానం. అందువల్ల దాదాపు 73,000 క్యూసెక్కుల్ని కిందికి వదులుతున్నారు. ఈ కిందికి వదిలిన నీరు సింగూరు నుంచి ఈ విధంగా ప్రయాణించి నేరుగా ఇది నిజాం సాగర్లో చేరుతోంది. మెదక్ నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం దీని టోటల్ కెపాసిటీ 17.8 టీఎంసీలు అయితే ప్రస్తుతం దీనిలో 12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 1,43,000 క్యూసెక్కుల ప్రవాహం ప్రస్తుతం నిజాం సాగర్కి వస్తుంది. అయితే దీనిలో వస్తున్న ప్రవాహం సింగూరు నుంచి 73,000 క్యూసెక్లు, లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో మరో 70,000 క్యూసెక్లు, అంటే టోటల్ 1,43,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. ఇదే ప్రవాహం కొనసాగితే దాదాపు 14 టీఎంసీల నీరు నిజాం సాగర్కు రావడం ఖాయం. అయితే ఇంకా 5 టీఎంసీలు మాత్రమే దీనిలో స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మిగతా నీటిని అంతా కూడా వదులుతున్నారు. ఈ దాదాపు ఈ 9 టీఎంసీల వరకు కూడా వాటర్ను దీనిలో వదులుతున్నట్టు లెక్క. సో నిజాం సాగర్ నుంచి వదిలిన నీరంతటా కూడా ఇది నేరుగా వచ్చి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. అదేవిధంగా మహారాష్ట్ర నాందేడ్లోని విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి నుంచి వదులుతున్న నీరు గోదావరి ద్వారా అది కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కలుస్తుంది. అంటే శ్రీరామ్ సాగర్లోకి ప్రస్తుతం ఇక్కడ నిజాం సాగర్ నుంచి వస్తున్న నీరు కలుస్తోంది. తర్వాత ఇక్కడ గోదావరి రివర్ ద్వారా నాందేడ్లోని విష్ణుపూర్ నుంచి వస్తున్న నీరు కూడా కలుస్తుంది. ప్రస్తుతం దీని ఇన్ఫ్లో 2,46,000 క్యూసెక్లు ఉంది. నిజానికి ఉదయం వరకు కూడా 4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. కానీ మహారాష్ట్ర నుంచి వస్తున్న నీరు క్రమేపీ తగ్గుముఖం పట్టుతుండడంతో ప్రస్తుతం ఇన్ఫ్లో తగ్గి 2,46,000 క్యూసెక్ల నీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి వస్తుంది. సో అంతే దాదాపు అదే రీతిలో 2,69,000 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం గోదావరిలోకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. దీని స్టోరేజ్ ప్రస్తుతం 81 టీఎంసీలు ఉంది. 90 టీఎంసీలు పూర్తి కెపాసిటీ. ఇంకా 9
టీఎంసీలు నీరు అవసరం ప్రాజెక్ట్ నిండడానికి, అంతకంటే ఎక్కువ నీరే వస్తుండడంతో నేరుగా నీటిని వదులుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే కడెం ప్రాజెక్టు ప్రస్తుతం గోదావరి బేసిన్ ప్రాజెక్టులో అతి తక్కువ ఇన్ఫ్లో ఉన్న ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు. ఎందుకంటే ఇక్కడ పైన ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాంతంలో పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ నిండిపోయింది. దీని ఇన్ఫ్లో ప్రస్తుతం 2200 క్యూసెక్కులు అయితే అవుట్ఫ్లో 540 క్యూసెక్కులు ఉంది. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తున్న నీరు నేరుగా ఇక్కడ మనం చూడొచ్చు ఎల్లంపల్లి దగ్గర చేరుతోంది. ఎల్లంపల్లి దగ్గర చాలా విపరీతమైన ప్రవాహం ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 16.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీని టోటల్ కెపాసిటీ 20 టీఎంసీలే. అయితే 3,38,000 క్యూసెక్ల ప్రవాహం ఎల్లంపల్లికి వస్తోంది. సో వచ్చిన నీటిలో మెజారిటీ నీటిని కిందికి గోదావరి నదికి వదులుతున్నారు. 2,57,604 క్యూసెక్కుల ప్రవాహాన్ని కిందికి వదులుతున్నారు. 3,38,000 వస్తే సో ఇదంతా కూడా గోదావరిలో వృధాగా నీరు ఎల్లంపల్లి నుంచి పోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఒకసారి ఈ మిడ్ మానేరు ప్రాజెక్టు కూడా కొంత గండి పడింది. ఇక్కడి నుంచి కూడా భారీ ప్రవాహం ఇక్కడ వైపు వస్తుంది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు, ఈ సిరిసిల్ల దగ్గరలో ఉండే గంభీరావుపేట దగ్గరలో ఉండే అప్పర్ మానేరుకు వస్తుంది. అప్పర్ మానేరు నుంచి ఇది ఎల్ఎండికి కూడా ప్రవాహం వస్తుంది. ప్రస్తుతం ఎల్ఎండి ప్రాజెక్టులో దీని టోటల్ కెపాసిటీ 24 టీఎంసీలు అయితే ప్రస్తుతం 20.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీనికి ప్రస్తుతం నీటి ప్రవాహం 34,000 క్యూసెక్కులు ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ ఎల్ఎండి ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. 10,000 క్యూసెక్కుల నీటిని మొదట విడుదల చేశారు. ఇప్పుడు దాన్ని 14,000 క్యూసెక్కులకు పెంచారు ఎట్ ది మూమెంట్. ఇంకా 3 టీఎంసీలు దీనిలో నిండేందుకు అవకాశం ఉంది. సో ఈ దిగువ ప్రాంతానికి దాదాపు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాలందరికీ కూడా అప్రమత్తం చేశారు. చాలా కాలం తర్వాత ఎల్ఎండి వాటర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. ఇటు కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులో గోదావరి బేసిన్ అంత లేనప్పటికీ కొంత ప్రవాహం కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులో మనకు కనిపిస్తోంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులో ఒకసారి ప్రవాహాలు కనుక చూస్తే కనుక జూరాల దగ్గర ఇక్కడ మనం చూడొచ్చు. జూరాల ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ 9 టీఎంసీలు ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తిగా నిండిపోయింది. అయితే ఇక్కడ 1,40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో జూరాలకు ఉంటే 1,42,000 క్యూసెక్లు వదులుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తే అంత నీటిని పూర్తిగా నిండడంతో కిందికి వదులుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. శ్రీశైలం టోటల్ కెపాసిటీ 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 191 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక్కడికి 1,40,000 క్యూసెక్ల ప్రవాహం ఉంది. అంటే ఇలాగే రోజంతా ప్రవహిస్తే దాదాపు ఇవాళ ఒక్కరోజే 14 టీఎంసీల నీరు శ్రీశైలంలో చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 1-2 రోజులు అయితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఇదే ప్రవాహం కొనసాగితే పూర్తిగా నిండే అవకాశం కల్పిస్తుంది. అయితే 1,40,000 క్యూసెక్ల ప్రవాహం ఉంటే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 77,000 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం నాగార్జున సాగర్లోకి వదులుతున్నారు. అంటే దాదాపు 14-15 టీఎంసీల నీరు రోజంతా ప్రవహిస్తే వచ్చే నీరు ఉంటే దానిలో దాదాపు సగం నీరుని 7 టీఎంసీల వాటర్ని విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్లోకి వదులుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణలో దాదాపు అన్ని ప్రాజెక్టులు కూడా దాదాపు పూర్తిగా నిండాయి. బట్ నాగార్జున సాగర్ మాత్రం నిండడానికి ఇంకా స్కోప్ ఉంది. నాగార్జున సాగర్లో ప్రస్తుతం 146 టీఎంసీల వాటర్ ఉంది. దీనిలో 312 టీఎంసీలు స్టోర్ చేయడానికి వీలుంది. అంటే దాదాపు ఇంకా 165 టీఎంసీలు స్టోర్ చేసేందుకు నాగార్జున సాగర్లో స్కోప్ ఉంది. ప్రస్తుతం దీని ఇన్ఫ్లో 73,000 క్యూసెక్లు. ఇది నిండాలంటే మాత్రం ఇంకా భారీ ప్రవాహాలు రావాల్సి ఉంది. ఏదేమైనా కృష్ణా బేసిన్లో శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా 1-2 రోజుల్లో నిండే అవకాశం ఉంది. ఇదే ఫ్లో కొనసాగితే దీని గేట్లు కూడా బహుశా రేపు ఎల్లుండి ఎత్తేందుకు అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది సిచ్యువేషన్ రాధిక.